అరేస్ ఇన్ జావా. సి సి ప్లస్ ప్లస్లో లాగానే జావాలో కూడా అరేస్ ఉన్నాయి. మరి అరే అనేది ఒక వేరియబుల్. ఇట్ ఈస్ ది కలెక్షన్ ఆఫ్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ మెమరీ సెల్స్. మరి ఒక్కొక్క మెమరీ సెల్లో కూడా ఒక్కొక్క వాల్యూని మనం స్టోర్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అయితే వాటి యొక్క డేటా టైప్ మొత్తం ఒకటేనమాట. అన్ని వాల్యూస్ కూడా ఒకే డేటా టైప్ సంబంధించి ఉంటాయి. మరి అంటే మనం వాల్యూస్ని స్టోర్ చేయాలి అన్నప్పుడు సింగిల్ వాల్యూని కాకుండా మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయాలన్నప్పుడు డిఫరెంట్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఆ విధంగా చేయాలంటే ప్రోగ్రామింగ్ లెంతీ అవుతుంది, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కాబట్టి ఒకే వేరియబుల్కి మెమరీ సెల్స్ని అసైన్ చేసి ఒక్కొక్క మెమరీ సెల్లో ఒక్కొక్క వాల్యూని అదే డేటా టైప్కి సంబంధించిన వాల్యూని స్టోర్ చేయడం అనేది మనకి ప్రోగ్రామింగ్ని సింప్లిఫై చేయడం, డేటా మెయింటెనెన్స్ని ఈజీ చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క వాల్యూస్ని యాక్సెస్ చేసేదానికి మనం ఇండెక్స్ని వాడతాం, కరస్పాండింగ్ ఇండెక్స్ని. ఈ ఇండెక్స్ అనేది ఎప్పుడు కూడా 0 నుంచి స్టార్ట్ అయ్యి మనం సైజ్ ఎంత ఇచ్చామో ఆ సైజ్కి -1 దాకా ఉంటుంది. మరి ఇక్కడ ఒక అరేని డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేసేదానికి ఈ విధమైన సింటాక్స్ ఉంది. మరి జావాలో అరేస్ని ఎలా వాడతాం అనేది ప్రోగ్రామింగ్ పరంగా చూద్దాం. ఫస్ట్ ప్రోగ్రాంలో మనం చూసినట్లయితే ఇక్కడ months_days అనేది ఒక అరే వేరియబుల్. ఈ ఏ డేటా టైప్కి సంబంధించి ఇంటిజర్ డేటా టైప్కి సంబంధించి. సో దిస్ ఈస్ ద డిక్లరేషన్ ఆఫ్ అరే అనమాట. మరి ఇక్కడ ఈ యొక్క అరే సైజ్ ఎంత అనేది ఇవ్వలేదు. మరి సైజ్ ఇవ్వాలి అంటే ఈ విధంగా ఇవ్వాలి. ఇది ఇనిషియలైజేషన్ ఆఫ్ అరే. ఈ యొక్క అరే వేరియబుల్కి మనం 12 మెమరీ సెల్స్ని ఇంటిజర్ డేటా టైప్కి సంబంధించి ఇనిషియలైజ్ చేయడం జరిగింది. అది న్యూ అనే ఆపరేటర్ ద్వారా కుదురుతుంది. ఓకే, అంటే ఈ న్యూ అనే ఆపరేటర్ని మనం సిలో C++లో వాడుకుంటా డైరెక్ట్గా ఇచ్చేస్తాం. అట్లా కాకుండా ఇక్కడ న్యూ అనే ఆపరేటర్ ద్వారా ఇనిషియలైజేషన్ని సపరేట్గా ఈ విధంగా చేయొచ్చు అనమాట. మరి వన్స్ అరేకి మెమరీ సెల్స్ని ఇనిషియలైజ్ చేసిన తర్వాత దాంట్లోకి వాల్యూస్ని ఈ విధంగా అసైన్ చేస్తున్నాం. చూడండి, months_days of 0 = 31, months_days of 1 = 28. ఇట్లా 0 నుంచి ఇండెక్స్ని స్టార్ట్ చేసి 11 దాకా ఇవ్వడం జరిగింది. అంటే టోటల్ సైజ్ ఎంత 12. 0 నుంచి 11 దాకా అంటే 12 మెమరీ సెల్స్ ఇక్కడ రావడం జరిగింది. 12 మెమరీ సెల్స్కి ఈ విధమైన ఇండెక్స్ని మనం తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూని ఇచ్చాం. సో ఫైనల్గా ఏప్రిల్ హ్యాజ్ అని చెప్పేసి months_days of 3. డేస్ ఆఫ్ 3 అంటే ఏంటండి ఏప్రిల్ ఇక్కడ ఇది. సో ఎన్ని డేస్ ఉన్నాయనేది ఇక్కడ ప్రింట్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ ప్రోగ్రాంలో డిక్లరేషన్ సపరేట్గా, ఇనిషియలైజేషన్ సపరేట్గా, అసైన్మెంట్ ఈ విధంగా, యాక్సెసింగ్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూసినట్లయితే చూడండి, ఏప్రిల్ హ్యాస్ 30 days అని ఈ విధంగా మనం ఆ యొక్క వేరియబుల్లో ఉన్న ఒక్క వాల్యూని మాత్రమే ఇప్పుడు యాక్సెస్ చేసి ప్రింట్ చేస్తున్నాం. అయితే ఇక్కడ ఈ డిక్లరేషను, ఇనిషియలైజేషను రెండు కూడా ఒకే స్టేట్మెంట్లో ఇవ్వచ్చు. మనం సింటాక్స్లో చూసినట్లుగా ఇలా అన్నమాట. సో డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ అట్ ఎ టైమ్ టు ది అరే వేరియబుల్.
సింగిల్ స్టేట్మెంట్లో ఇక్కడ జరిగింది. సేమ్ రిజల్ట్. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రాంలో ఇంతకు ముందర ప్రోగ్రాం లాగానే ఈ ప్రోగ్రాం రిజల్ట్ కూడా వస్తుంది. అయితే డిక్లరేషన్ టైంలోనే వాల్యూస్ని అసైన్ చేసేస్తున్నాం డైరెక్ట్గా. ఈ సెట్ ఆఫ్ వాల్యూస్ని ఇట్లా బ్రేసెస్లో ఫ్లవర్ బ్రేసెస్లో ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే వాల్యూస్ని మనం డైరెక్ట్గా ఇట్లా అసైన్ చేస్తున్నామో 12 వాల్యూస్ని అసైన్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా 12 మెమరీ సెల్స్ దానికి ఇనిషియలైజ్ అయ్యి ఉంటాయి. సో డిక్లరేషన్ అయిపోయింది, ఇనిషియలైజేషన్ అయిపోయింది, వాల్యూస్ని కూడా డైరెక్ట్గా అసైన్ చేయడం జరిగింది సింగిల్ స్టేట్మెంట్లో. ఓకే, సేమ్ రిజల్ట్ ఇంతకు ముందర ప్రోగ్రామ్ లాగే రిజల్ట్ వస్తుంది. అంటే డిఫరెంట్ వేస్లో మనం అరేస్ని ఎట్లా మెయింటైన్ చేయొచ్చు అనే దానికి ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రాంలో చూడండి, ఇక్కడ ఒక నమ్స్ అనే అరే వేరియబుల్ ఒకటి తీసుకున్నాం. దానికి టైప్ వచ్చేసి డబుల్ టైప్. మరి రిజల్ట్ అనే ఇంకొక డబుల్ వేరియబుల్ తీసుకున్నాం, దానికి 0 వాల్యూ అసైన్ చేసాం. ఐ అనే ఇంటిజర్ వేరియబుల్ తీసుకొని ఫర్ లూప్లో ఈ యొక్క నమ్స్ అనే వేరియబుల్కి అసైన్ చేసిన ఈ డిఫరెంట్ వాల్యూస్ని, ఇదొక వాల్యూ ఇదొక వాల్యూ ఇట్లా 5 వాల్యూస్ ఇవ్వడం జరిగింది. ఈ 5 వాల్యూస్ని ఇక్కడ ఏం చేస్తున్నాం, రిజల్ట్ అనే వేరియబుల్కి టోటల్ చేస్తున్నాం. అంటే ఐ అనేది ఇక్కడ ఇండెక్స్గా ఉపయోగపడుతుంది. ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ 5, ఐ ప్లస్ ప్లస్ అన్నాం. సో ఐ వాల్యూ 0 నుంచి 4 దాకా ఇంక్రిమెంట్ కావడం జరుగుతుంది. సో నమ్స్ ఆఫ్ ఐ అంటే నమ్స్ ఆఫ్ 0, నమ్స్ ఆఫ్ 1 ఇట్లా అప్ టు 4 దాకా ఈ నమ్స్లో ఉన్న అరే వాల్యూస్ అన్నిటిని దేనికి కలుపుతున్నాం మనం ఇక్కడ, రిజల్ట్ అనే వేరియబుల్కి కలుపుతున్నాం. ఫైనల్గా యావరేజ్ ఈజ్ అని చెప్పేసి రిజల్ట్ బై 5 అని ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రోగ్రాంలో కూడా మనం డబుల్ డేటా టైప్కి సంబంధించిన ఒక అరే వేరియబుల్లో వాల్యూస్ని డైరెక్ట్గా అసైన్ చేసి డిక్లరేషన్ టైంలోనే వాటిని టోటల్ చేసి ఇట్లా వాటి యొక్క యావరేజ్ కనుక్కోవడం జరిగింది. చూడండి రిజల్ట్. ఓకే, నెక్స్ట్ మనం మరికొన్ని ప్రోగ్రామ్